మీరు చూస్తున్నది బోటీ ఫ్రై. చూస్తుంటే నోరూరిపోతుంది. ఇలా టేస్టీగా ఎలా వండాలో చూసేద్దామా? ముందుగా వాటర్ని బాగా మరిగించి మరిగిన నీళ్ళలో బోటీ బొంతని వేసి ఇలా దాని లేయర్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అలాగే వండుకుంటే మనకు మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గనుక చూడండి ఇలా నీట్ గా బోటీని కడగాలి. తర్వాత కుక్కర్ లో బోటీ వేసుకొని పసుపు, ఉప్పు, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బోటి మునిగే విధంగా వాటర్ని యాడ్ చేయాలి. ఇక కుక్కర్ మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూడండి బోటి ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 పావుల ఆయిల్ని వేసుకొని మూడు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని వేసి ఉల్లిపాయ వేగేదాకా కలిపి 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపి 2 టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీని వేద్దాం. మూడు స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి. ఈ మసాలాలన్నీ కూరలో వేసుకున్నాక కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నాను. ఇక మన బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. స్మెల్ అదిరిందండి. ఈ కర్రీతో మనం చపాతీ, పూరి తిన్నా కూడా సూపర్ ఉంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇక డ్రింక్ చేసే వాళ్ళకైతే స్టఫ్ లాగా కేక. ఇంకేముంది, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కమ్మని బోటీతో కడుపు నిండా తినేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.